హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి మిరియాల రసం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, అన్నిటికీ కూడా మంచిది. అక్క బాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఫీవర్ వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు మిరియాల రసం అనేది తింటే కొంచెము టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మెడిసిన్ వాడతారు కాబట్టి ట్యాబ్లెట్స్ వేసుకున్నందుకు. టమోటాలు 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు పెద్దది నిమ్మకాయ సైజ్ అంతా, కరివేపాకు, సాల్ట్, వెల్లుల్లిపాయలు, తిరువాత గింజలు, ఆయిల్ సరిపడినంత, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర. మిరియాల పొడి ఇంట్లో చేసినదే ఫ్రెండ్స్. అది ఆల్రెడీ రసంలోకి మేము చేసుకుంటాం కాబట్టి పొడి చూపిస్తున్నాను. 1.5 స్పూన్ సరిపోతుంది. ధనియాలు, మిరియాలు 1 స్పూన్ అయినా సరిపోతుంది ఫ్రెండ్స్. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు. ఇందాక చూపించినవి మొత్తం ఫ్రెండ్స్. 3 టమోటాను కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలా. వెల్లుల్లిపాయలు ఒక 10 తీసుకున్నాము, అవి వేసుకోవాలా. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఫ్రెండ్స్. అన్నీ మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలా, మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలా ఫ్రెండ్స్. మెత్తని పేస్ట్ లాగా టమోటాను గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిరియాల రసంకి 3 టమోటాస్కి 1 లీటర్ వాటర్ పడుతుంది ఫ్రెండ్స్. రసంలో 1 లీటర్ వాటర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. రసంలో కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోవాలి రసంకి సరిపడినంత. రసంకి ఎక్కువ ఆయిల్ పట్టదు ఫ్రెండ్స్. ఆయిల్ కాగింది ఫ్రెండ్స్. తిరువాత గింజలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఇందాక ఎండుమిర్చి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి 4 తీసుకున్నాము. కరివేపాకు, తిరువాత అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తిరువాత అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రసం వేసుకోవాలి. అక్క చూడండి ఫ్రెండ్స్, చెయ్యి పెట్టేసి బాగా ఎండుమిర్చిని పిసికేస్తూ ఉంది రసంలో. రసం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అక్క చేత్తోనే వాటిని రసంలో తిరువాతను వేసేసి కలిపేసింది. ఇది ఒక తెల్ల వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బబుల్స్ వస్తాయి కదా అంతవరకు. రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బబుల్స్ వస్తున్నాయి చూడండి సైడ్ మొత్తము గిన్నెలో నుంచి. కొత్తిమీర ఫ్రెండ్స్. రసం చేసేటప్పుడు కొత్తిమీర వేస్తేనే కదా ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిరియాల రసంని ఎక్కువసేపు బాయిల్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. ఒకసారి బబుల్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్లో మిరియాల రసము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. జలుబు చేసినప్పుడు అలాగా టేస్ట్ బాగుంటుంది. అక్క మాట్లాడతారు. మిరియాల రసం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. నోటికి ఏది రుచించినప్పుడు ఈ మిరియాల రసం పెట్టుకొని ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. అక్క బాయ్ అన్న చెప్పక్క. బాయ్ అండి.